హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్. అక్కడ ఓల్డ్ శారీస్కి బనారస్ బ్లౌజ్ తెచ్చుకుందామని వెళ్ళిన అక్కడ మన లేడీస్ చూడండి ఎంతగానో షాపింగ్ చేస్తున్నారో. ఇప్పుడే కిర్రం అంటున్నారు. మన ఆషాఢం స్టార్ట్ అయ్యి 15 days అవుతుంది కదా, ఆషాఢం ఆఫర్స్ పెట్టిరు కదా, అందుకోసమని ఎంతమంది జనాలు. ఇంకా మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళినాము. అక్కడ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో అని చూసినాము. పిల్లలకి తీసుకొని వెళ్ళలేము, అక్కడ వెళ్తే ఒకటే సతాయిస్తారని వాళ్ళ స్కూల్కి వెళ్ళినాము. డ్రెస్ మెటీరియల్స్ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో అని వెళ్ళినాము. అక్కడ మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ ఆఫర్స్ పెట్టిరు. 300కి ఒక పీస్ అంట, 900కి 3 అంట. మన ఇష్టం, ఒకటైనా తీసుకోవచ్చు అంట. అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏది తీసుకోవాలన్నా అర్థం కాక ఇంకా మా సార్ని అడుగుతున్నా నేను. చూడు నువ్వు అంటే, నాకేం తెలుసు, నీకు నచ్చినవి నువ్వు తీసుకో అని మా సార్ అంటున్నాడు. ఇంకా ఫైనల్గా ఒకటైతే చూస్తున్నా, అయినా ఇంకా సెలెక్షన్ చేసుకోలేను. ఒక ఆరెంజ్ కలర్ తీసిన, బాగాలేదని అడిగిన. సర్లే అని చెప్పేసి ఒక మెరూన్ బాగుంది తీసుకో ఇది అంటే, ఇంకా మిర్రర్లో నేను వేసుకొని చూస్తున్నా, బాగుంది తీసుకో అన్నాడు. కరెంటు మాత్రం పోయి వచ్చేసింది అంతలోపు. ఇంకా మెరూన్ కలర్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది తీసుకో అన్నాడు. ఆరెంజ్ కూడా తీసుకున్నా, 300. ఆరెంజ్ కలర్దేమో 300. డెలివరీకి బాగుంటుంది తీసుకో అంటే, అది కూడా వేసి నాకు ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి వేసుకొని చూస్తున్నా. ఇంకా మన ఆడోళ్ళకు షాపింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదండి. క్రీమ్ కలర్ది కూడా చూసిన, లైట్ గ్రీన్ కూడా ఉంది, గ్రీన్ అండ్ క్రీము. ఇంకా నాకు అంతగా నచ్చలేదు. ఇక మొత్తానికైతే మాంగళ్య షాపింగ్ కానీ వెళ్ళిన, బ్లౌజ్ పీసెస్ కానీ వెళ్ళి ఇక మన మనసు ఒప్పక షాపింగ్ మాత్రం చేసేసి వచ్చిన, డ్రెస్ తీసుకొని వచ్చేసిన. షాపింగ్ అయిపోయింది, ఈ మాంగళ్య షాపింగ్ అయిపోయింది, ఇంటికి వస్తున్నా. ఇక అంతట్లోనే డీమార్ట్కి కూడా వెళ్ళినాము. వస్తూ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా అని చెప్పేసి, వాళ్ళు ఉంటే అస్సలు డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని అసలు తీసుకొనియ్యరు. వాళ్ళు లేని టైంలోనే ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తాం మేము. ఇంకా కారం పొడి ఏది తీసుకోవాలా అని చూస్తున్నా. ఆయిల్ ఎప్పుడు ఒకే రకమైనది తీసుకోకుండా ఎప్పుడు గోల్డ్ డ్రాప్ తీసుకుంటా. ఈసారి ఫ్రీడమ్ తీసుకోవాలా అని మా సార్ని అడిగితే తీసుకో అన్నాడు. ఇక మా పిల్లలకు మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా, మ్యాగీ కూడా తీసుకున్నా. మొత్తం సగం సామాన్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంటికి వచ్చేసేయాలని చెప్పేసి వచ్చేసినాం. లాస్ట్కి ఇంకా చాక్లెట్ కావాలి, రాగానే చాక్లెట్స్ ఉన్నాయని అడుగుతాడు స్కూల్ నుంచి రాగానే. చాక్లెట్స్ కూడా తీసుకున్నాం, అయిపోయింది షాపింగ్. ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంకా అంతలోనే వాన స్టార్ట్ కావడానికి, వాన మొగ్గులు అయ్యింది, స్టార్ట్ అవుతుంది చిన్నగా. ఇంకా షాపింగ్ మాత్రం అయిపోయింది.